అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడ. ఈరోజు మనం తెలుసుకుపోయే జబ్బు పేరు ఇన్సోమ్నియా, అంటే నిద్రలేమితనం. ప్రస్తుత మారుతున్న జీవన శైలి విధానంలో ప్రతి మనిషి కామన్గా ఫేస్ చేసే సమస్య ఏంటంటే నిద్రలేమితనం. మనిషి జీవన శైలిలో పెరిగే ఒత్తిడి వల్ల, అనేక కారణాల వల్ల మనిషి నిద్రలేమితనం ఎక్కువగా చూస్తూ ఉంది. దీనివల్ల తన వర్క్ దగ్గర చికాకు పడటం, ఒత్తిడికి లోనవడం, ఇబ్బంది పడటం, మెమరీకి సంబంధించిన సమస్యలు రావడం జరుగుతూ ఉంటాయి. ఈ నిద్రలేమితనం వయసు పైబడ్డ వరకే కాదు, ఏ వయసులోనన్నా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ నిద్రలేమితనం ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏమి, దీన్ని ఏ రకంగా మనం కరెక్ట్ చేసుకోవాలి. నిద్రలేమితనం అనేది రెండు రకాలు. ప్రారంభ నిద్రలేమి అనగా మనిషి పడుకున్నప్పుడు నిద్రపోయడానికి ఇబ్బంది పడటం, సడన్గా నిద్ర మధ్యలో లేచిన తర్వాత మళ్ళా నిద్రకి పోవడం అనేది ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నిద్రలేమితనం గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా టెన్షన్స్ అండ్ స్ట్రెస్, వర్క్ ప్లేస్లో స్ట్రెస్ కానీ, ఇంట్లో జరిగే స్ట్రెస్ కానీ ఒకటి. రెండు, షిఫ్ట్ వర్క్ డిజార్డర్, అంటే పని చేసే వేళల్లో మార్పులు రావడం, ఎక్కువ నైట్ డ్యూటీస్ చేయడం, ఎక్కువ పగటిపూట ఎక్కువగా చేయడం ద్వారా. మూడు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన రుగ్మతలు, డిప్రెషన్ లాంటివి. నైట్ టైం ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల అదొక కారణం. నైట్ టైం మొబైల్ చూడటం, టీవీ చూడటం లాంటివి ఎక్కువ చూడటం వల్ల ఈ యొక్క నిద్రలేమితనం అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నిద్రలేమి సమస్య నుంచి మనం ఏ విధంగా బయటపడవచ్చు? ఒకటి, ఎక్సర్సైజ్. తరచూ అండ్ రోజు వ్యాయామం చేయడం వల్ల ఈ యొక్క సమస్యను కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. ఎర్లీ టు బెడ్ అన్న స్లోగన్ మనం ఫాలో అవడం వల్ల ఈ యొక్క నిద్రలేమితనం కూడా మనం తగ్గించుకోవచ్చు. రాత్రిపూట మొబైల్స్ చూడటం, ల్యాప్టాప్స్ వాడటం మరియు స్మార్ట్ వాచెస్, టీవీ వంటికి దూరంగా ఉండడం వల్ల మనం ఈ యొక్క నిద్రలేమితనాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నైట్ టైం ఆల్కహాల్స్ కానీ, కెఫిన్ సంబంధించిన పదార్థాలు కానీ, నికోటిన్ కానీ, స్మోకింగ్ కానీ, హెవీ మీల్స్ అనేది తీసుకోకపోవడం వల్ల మనం కొంతవరకు ఎదురుపడవచ్చు. థ్యాంక్ యూ.